హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా తగినంత క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. గుడ్లు తీసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. అవి వెంటనే కలపకూడదండి, లైట్గా కలుపుతూ వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. తగినంత కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ వేసి కాసేపు వేయించుకోవాలి. ఇవి కాస్త బాగా వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇవి కూడా వేగిన తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసి కాస్త వేగిన తర్వాత వండి పెట్టుకున్న అన్నం కూడా వేసి అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ చైనా సాల్ట్ వేసి బాగా కలపాలి. అవి బాగా కలిపిన తర్వాత అందులోనే తగినంత కారం, టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నీట్గా అంతా కలిపిన తర్వాత అందులోనే టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ సోయా సాస్ వేసి మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల పాటు కలుపుతూనే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలపాలి. అంతే అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.